బాధలో కన్నులే కందినంత మాత్రాన మళ్ళా ఫోన్ జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలి హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి. మా మమ్మ అయితే ఏడ్చుకుంటుంది. ఎందుకు బ్యాక్ టు అవర్ ఛానల్ గిల్లియే. బాధపడాల్సిన విషయం ఏంటంటే మా ఆయనది ఫోన్ పోయింది. మా ఛానల్ అందుకనే వీడియోస్ వస్తలేవు, ఏమొస్తలేవు. సాడ్గా ఉన్నాడు మా ఆయన బాధపడుకుంటా. ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఆయనకు తెలియకుండా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇంకా ఫోన్ తెచ్చిన. చూద్దాం ఆయన రియాక్షన్ ఎట్లా. వెళ్దాం నడు. తగలబేకాడికి వచ్చేసినాం. మా డాడీ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. మా తమ్ముడు సపోర్ట్ వీడియో తీస్తున్నామని ఆడ నిలబడ్డాడు. ఏం చేస్తున్నావు? వాన పడుతుంది, ఇంటికాడ రానికి ఏమైంది? నేనే ఫోన్ చేసి ఆపినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేదే? నువ్వేం నేను చెప్తా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నా. చిన్న పని ఉంది, చిన్న పని ఉంది అందుకనే అయినా. తిన్నా అన్నమ్మా? మళ్ళీ ఏడొస్తాడు. ఏం చేస్తాను? ఏమైనా మన వీడియోల గురించి ఏం ఆలోచించేది ఫోనే పోయింది. ఇంకా వీడియో గురించి మళ్ళీ నేను అంత ఇష్టంగా కొనిచ్చిన ఫోన్ ఎట్లా చేసినావు? నిలబడి కెమెరా చేద్దామనుకున్నా మనతో ఒక పొరవడు గిట్ట లేదు. ఫోన్ తో చేస్తారా ఏదో ఒక వీడియో చేసేది ఉంటుంది. ఆ ఫోన్ తెగిపోయింది. ఆన్ ఫోన్ ఎందుకు ముట్టారా నువ్వు? ఆయన సార్ పెద్ద పెద్ద సార్ ఫోన్ ఎందుకు ముట్టారా? కెమెరా ఎడబెట్టి మనం ఇద్దరమన్నా స్టార్ట్ చేస్తున్నాం. కెమెరా వీడియో అది కాదు డాడీ. ఇప్పుడు డాడీకి నేను కొనిచ్చింది పోయింది, ఇష్టంగా కొనిచ్చింది పోయింది, వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డాడీ గురించి మనం ఏం చేద్దాం? అంటే ఏం చేస్తారు? అంటే మాదేదో ఉంది. నా బర్త్డే గిఫ్ట్ నేను ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఇంత ముందే ఫోన్ అంత పెద్ద 1,60,000 ఫోన్ పెట్టి ఐఫోన్ 15 మంచి చూసుకోవాలంటే దానికి ముఖానికి ఎత్తికించుకొని తీసుకొని అయిపోయింది. కొని వదిలేసేసే. ఇప్పుడు మనం ఏం చేద్దాం డాడీ గురించి చెప్పు. ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వు కళ్ళు మూసుకుంటే జర అవుతుంది. ఏదో సర్ప్రైజ్ ఏదో నుంచి తెచ్చిన. ఒకసారి అయితే కళ్ళు మూసుకో. మళ్ళా ఫోన్ జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలి. ఎట్లా సర్ప్రైజ్ అట్లా డల్ ఉంటుంటే మాకు అయిపోలేదు కదా. సబ్స్క్రైబర్స్ గిట్ట అంటారు వీడియోలు ఎందుకు చేస్తలేవు అని. సార్ నోటి దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. మనం ఎంత కష్టపడి పైనకి వస్తున్నాం కానీ దేవుడు మనకి సహకారం. సో గాయ్స్ చూసారా, అన్ని ఇంత ముందు ఫోన్ పోయింది, 1,60,000 ఫోన్ పోయింది. మళ్ళా ఫోన్ కనిపించారు. అయినా ఈ పైసలు ఎన్ని కనిపిస్తారు మళ్ళా? నేను ఒక మాట చెప్తే నీకు కోపం రాదు. కోపం రావద్దు మరి. చెప్పు. నాకు తీసుకెళ్తారా అనిపించిన బాగుంది. నాకు తీసుకెళ్తారా అనిపించిన బాగుంది. చూసిరా గాయస్, ఈ వీడియోలు తీయడానికి అన్ని అమ్ముకొని తీస్తున్నా.
ఒకసారి తిప్పి చూడు. సరే మరి దీనికన్నా మంచిది ఇంకా మంచిగా చేస్తా. నైస్ అయితే ఇప్పుడు తీసుకున్నారు. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్ చాలా జాగ్రత్తగా అప్పుడు కూడా ఫోన్ ఇప్పుడు అయ్యా, ఏమొస్తుంది? ఈ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి ఇంతకుముందు ఫోన్ కూడా చాలా కష్టపడి ఉన్నది కదా అందుకే. ఆ ఫోన్ దొరికినా తెచ్చిరు కదా. నేను మన చిలకలలోకి వచ్చి ఎవరికైనా అడిగినా చెప్తారు. ఆ ఫోన్ దొరికినా తెచ్చిరు ఎవరికైనా మన ఇక్కడ కానీ బయటికి వెళ్ళాలని దొరికితే కానీ తెచ్చిరు. అడిగిన ఒక 10,000 ఇస్తా కదా ఎవరికైనా కానీ ఒక 10,000 రూపాయలు ఇస్తా. అంటే నాతో అయింది నేను అంత చేయగలుగుతాను. బాధలో కన్నులే కందినంత మాత్రాన అది కూడా ఈఎంఐలో కొన్న ఫోన్ నేనేమన్నా నెట్లో కొన్నది కాదు అది. ఇప్పుడు చూడు అంత లేకపోయినా చేసిన ఇప్పుడు మళ్ళీ నా ఫోన్ తెచ్చిచ్చింది మళ్ళీ ఒకటి నాకు. దట్ నా కొడుకు కూడా మంచి ఇలా వీడియోలు ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు చేస్తా. సో గాయ్స్ ఇప్పుడైతే చూసిరు కదా ఎట్లుందో వీడియో. మా మమ్మ అయితే ఏడ్చుకుంటుంది. ఎందుకంటే మీ గిట వీడియో లేట్ వేస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి ఏవి లేట్ రావు గాయస్. కానీ ఒక్క హెల్ప్ అయితే చేయరు గాయస్. నాకు ఫోన్ దొరికితే మాత్రం నాకు ఇచ్చేసేయండి. మీరు ఫోన్ దొరికినా నాకు ఫోన్ చేయండి. నేను నాకు ఇన్స్టాలో గిట్ట పెట్టినాను. అది ఆ ఇన్స్టాలో పోతే నా నంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయండి గాయస్. నేనే వస్తా. నేనే మీకు పైసలు ఇచ్చి నా ఫోన్ నేను తీసుకెళ్తా గాయస్. ఇచ్చేది కంప్లైంట్ ఏమి అన్ని రిటర్న్ తీసుకుంటా. ఫోన్ అది ఐఫోన్ కొనాలంటే ఎట్లా ఉంటుందో తెలుసుగా గాయస్ మీకు గిట. అది ఏదో కొన్నాం గాయస్. ప్లీజ్ దొరికితే కానీ ఇచ్చేది. సో గాయస్ ఇప్పటికైనా మాకు సపోర్ట్ చేయరు. నేను మంచి మంచి వీడియోలు తీస్తా. ఇంకా నుంచి ఏ రోజు కూడా వీడియో ఆగదు గాయస్. సో బాయ్ గాయస్.